దైవస్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవస్వరం దైవస్వరం. ఈనాటి దివ్య బలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తామసమకి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బ్యూలాకు త్వరగా అనారోగ్య సమస్యల నుండి స్వస్థతను దయచేయమని, శ్రేష్ఠాను దేవుడు దీవించి మంచి చదువులు, దేవుని యందు భయభక్తులు దయచేయమని, వెంకటస్వామికి మంచి ఆరోగ్యం దయచేయమని, తాను రాస్తున్నటువంటి పరీక్షలో ఉత్తీర్ణతను దయచేయమని, దేవుని సంరక్షణ నిత్యము తోడుగా ఉండాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు బ్యూలా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యాలను మరియు శాంతి సమాధానాలను ప్రసాదింప చేయమని, ప్రణితాకు గర్భఫలం దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు కటకం విజయభాస్కర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని, సిస్టర్ డేసీ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, శాంతి సమాధానాన్ని ప్రసాదింప చేయమని, సాత్విక్ యాత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మలవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు స్వప్నకి మంచి ఉద్యోగం వచ్చేలాగున్న దేవుడు దీవించమని, అశోక్కు మారు మనసు ప్రసాదించమని మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు విన్సెంట్ రాజు ఉద్యోగంలో దేవుడు విజయాన్ని ప్రసాదించాలని, చేస్తున్నటువంటి ఉద్యోగంలోని కొనసాగే కృపను దేవుడు ప్రసాదించాలని మరియు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసు తిరు హృదయం పేరిట పూజ సమర్పించే వారు విన్సెంట్ రాజు, బొంబెనరాజు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సిరిల్, జూడ్ ఆంటోనీ, విజయ్ పాలను దేవుడు దీవించి మరియు కుటుంబ సభ్యులందరిపై దేవుని సంరక్షణ ఉండాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసు తిరు హృదయం పేరిట పూజ సమర్పించే వారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. కల్లెట్ల బాలస్వామి చిన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తుక్కుగూడ శ్రీనగర్లో ఉన్న 20 ఎకరాల ల్యాండ్ మంచి రేటుకు అమ్ముడుపోయే కృపను దేవుడు ప్రసాదించాలని, ఉదయ్ కుమార్, మాధవి, అద్రికలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించి దేవుని జ్ఞానం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కల్లెట్ల బాలస్వామి చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు.
గాదే అలెక్స్ ఆరోగ్య మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్లాట్ మంచి రేటుకి అమ్ముడుపోయే కృపను దేవుడు ప్రసాదించాలని, ఆర్థిక పరిస్థితులను విడుదల దయచేయమని, యుఎస్ఏలో ఉన్న తరుణ్ కుమార్కి మంచి ఉద్యోగం ప్రసాదింప చేయమని, రిషిత రాయబోయే సెమిస్టర్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేయమని, యేసు దివ్య కారుణ్యం పేరిట అంతుని వారి పేరిట మరియతల యొక్క ప్రార్థన సహాయం కోరుతూ పూజ సమర్పించేవారు గాదే అలెక్స్ ఆరోగ్య మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మిస్టర్ థామస్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని సమర్పించు దివ్య బలి పూజ. యేసు హృదయం పేరిట వినిషా జోసెఫ్ ప్రత్యేకమైన తలంపులు నెరవేరులాగున దేవుడు దీవించాలని, చేస్తున్న ప్రతి పని యందు విజయము ప్రసాదింపు చేయమని పూజ సమర్పించేవారు జాన్ జోసెఫ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాటి దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరినటువంటి వారు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మోచర్ల క్రీస్తు రాజుకి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, త్వరగా కోలుకునే కృపను ప్రసాదించాలని, మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు మోచర్ల క్రీస్తురాజు, తెరీసా మరియు వారి కుటుంబ సభ్యులు. సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొర ఆలకింపుము. నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకుము. నన్ను ఆదుకుని వాడవు నీవే. నా రక్షకుడు అయిన దేవా, నా చేయి విడువకుము. 27వ కీర్తన 7-9 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని, మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, ఆ దేవాతి దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఈనాటి దివ్య పూజా బలిని మీ అందరి యొక్క ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయున్న పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనుకరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవించగలుగునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనముల వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకు లాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నన్ను పిలిచి నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాకు నొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు గాను తన అంబుల పొదిలో దాచెను. ఆయన నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడి తిని నా బలమునంతటిని వినియోగించినను ఫలితము సాధింపజాలనైతినని నేను అనుకుంటుని. కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును. నా కృషికి గాను నన్ను బహుకరించును. నన్ను మాతృగర్భమున రూపించిన ప్రభువు ఇట్లు సెలవిచ్చెను. యాకోబును తన వద్దకు కొనివచ్చుటకును, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకును ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను. నా బలమునకు కారకుడు ఆయనే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుటకు మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 57 నుండి 66వ వచనం వరకు మరియు 80వ వచనము. ప్రసవకాలము రాగానే ఎలిజబెత్తమ్మ కుమారుని కనెను. ప్రభు ఆమె యందు గొప్ప కనికరము చూపెనని విని ఇరుగు పొరుగు వారును బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకరియా అను పేరు పెట్టదలచిరి. కాని బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అని పేరు పెట్టవలయును అని పలికెను. అంతటా వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవరునూ లేరు కదా అని, శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అంతటా పలకను తెప్పించి అతని పేరు యోహాను అని రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్లు చడలి దేవుని స్తుతింపసాగెను. ఇరుగు పొరుగు వారును ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతమందంతటను వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగును అని మనస్సులో అనుకొనిరి. ఏలైనా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బలసంపన్నుడాయెను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలోనే ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజ బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్మందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మీ అందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, మరి ముఖ్యముగా ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మిమ్మందరినీ కూడా వాక్య పరిచర్యకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు తల్లి తిరుసభ పునీత బప్తిస్మా యోహాను గారి యొక్క పుట్టినరోజును ఘనంగా కొనియాడుతుంది. ప్రియ సహోదరులారా, తల్లి తిరుసభ 3 వ్యక్తుల యొక్క జన్మదినాన్ని ఘనంగా కొనియాడుతూ ఉంది. ఒకటి యేసు ప్రభు యొక్క జన్మదినం, రెండవది మరియ తల్లి యొక్క జన్మదినం, మూడవది పునీత యోహాను గారి యొక్క జన్మదినం. ఎందుకు ఈ 3 యొక్క జన్మదినాన్ని అంత ఘనంగా తల్లి తిరుసభ కొనియాడుతుందంటే, ఈ 3 కారణ జన్ములు అని మనం పిలుస్తాం. ప్రియ సహోదరులారా, సాధారణంగా మనమందరం కూడా మన కోసమే పుడుతున్నాం, మన కోసమే పెరుగుతున్నాం, మన కోసమే మరణిస్తూ ఉన్నాం. కానీ ఈ 3 వ్యక్తులు మాత్రం వాళ్ళ కోసం వాళ్ళు జన్మించలేదు. వాళ్ళు కారణ జన్ములు. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక చేత ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తులు. దేవుని యొక్క అనుగ్రహము చేత, దేవుని యొక్క దీవెన చేత, దేవుని యొక్క ప్రణాళిక చేత ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తులు. వారికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, మనం మన కోసం జన్మిస్తే వారు కూడా వారి కోసం జన్మించక మన కోసమే వారు జన్మించారు. మనల్ని ప్రభు వైపు మళ్లించటం కోసం, మనందరినీ కూడా రక్షించడం కోసం, మనందరినీ ఆధ్యాత్మిక శక్తితో నింపడం కోసం, దేవుని బిడ్డలుగా చేయటం కోసం, మనందరినీ యొక్క
రక్షణ కోరి వాళ్ళు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అది కూడా ప్రభు యొక్క ప్రణాళిక ద్వారా మాత్రమే. ప్రియ సహోదరి సహోదరులు, అందుకనే వీళ్ళను కారణ జన్ములు అని మనం పిలుస్తాం. ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకండి యోహాను గారి యొక్క పుట్టినరోజును కూడా అంత ఘనంగా జరుపుకుంటున్నారు? పేతురు గారి పుట్టినరోజు జరుపుకోవటం లేదు కదా, పౌలు గారి యొక్క పుట్టినరోజు జరుపుకోవటం లేదు కదా, వాళ్ళు కూడా తిరుసభ కొరకు, సుప్రభు కొరకు ఎన్నో పాటలు శ్రమలు అనుభవించారు కదా, వాళ్ళ పుట్టినరోజులు కూడా జరుపుకుంటే బాగుంటుంది అని ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరులారా, జరుపుకోవటంలో తప్పేమీ లేదు. కానీ ఎందుకు తల్లి తిరుసభ యోహాను గారిని అంతగా గౌరవిస్తుంది అంటే, యోహాను గారు యేసు ప్రభు పుట్టడానికి ముందే జన్మించినటువంటి వ్యక్తి. ఇక రెండవది, యోహాను గారు యేసు ప్రభు యొక్క రాకడను సిద్ధము చేసినటువంటి వ్యక్తి. ఇక మూడవది, యోహాను గారు యేసు ప్రభుకు జ్ఞానస్థానం ఇచ్చినటువంటి వ్యక్తి. ఇక నాలుగవది ప్రియ సహోదరులారా, దేవుని ప్రణాళిక చేత యోహాను గారు ఈ లోకానికి రాబడినప్పటికీ ఆయన కూడా దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఈ లోకానికి వచ్చినప్పటికీ, పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా ఈ లోకానికి వచ్చినప్పటికీ తనను తాను తగ్గించుకుని, నేను కేవలం నీటి ద్వారా మాత్రమే మీకు జ్ఞానస్థానం ఇస్తున్నాను, కానీ నా తర్వాత రాబోవాడు నాకంటే గొప్పవాడు, ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాదు అని తనను తాను తగ్గించుకుని ప్రభు రాకడను సిద్ధము చేసి ప్రజలలో పశ్చాత్తాప హృదయాన్ని దయచేసి ప్రజలందరినీ కూడా యేసు ప్రభు వైపు నడిపించినటువంటి గొప్ప పునీతుడు బప్తిస్మా యోహాను గారు. ప్రభు కోసం మరణించినటువంటి వ్యక్తి బప్తిస్మా యోహాను గారు. నీతి న్యాయము కోసం మరణించినటువంటి వ్యక్తి బప్తిస్మా యోహాను గారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క రక్షణ ప్రణాళికల్లో యోహాను గారు ఒక గొప్ప పాత్ర వహించాడు. కాబట్టి మనం యోహాను గారి యొక్క పుట్టినరోజును ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. తల్లి తిరుసభ నమ్ముతుంది పునీతుల బాంధవ్యమును, పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన ఎంతో బలమైనది అని, వారి యొక్క జీవితము మనందరికీ ఒక ఉదాహరణము కావాలి అని పునీతులను కూడా తల్లి తిరుసభలో ముందడుగులో ఉంచి వారి జీవితంలాగా మనం కూడా మారాలి, మనం కూడా పవిత్రము కావాలి అని తల్లి తిరుసభ కోరుకుంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురును కారణ జన్ములని పిలుస్తాం. యేసు ప్రభు, మరియ తల్లి, బప్తిస్మా యోహాను గారు. దేవుని ప్రణాళిక ప్రకారం మనందరినీ పరలోకంలో చేర్చడం కోసం, మనందరినీ ప్రభు బాటలో నడిపించడం కోసం, మనలో ఉన్న పాప శాపాలను తొలగించడం కోసం ఈ ముగ్గురు జన్మించినట్లుగా మనం బైబిల్ ఆధారంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారిలో మనం నేర్చుకోవలసినటువంటి మరి గొప్ప విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆయన కూడా దేవుని చేత పంపబడినప్పటికీ ప్రభు మార్గాన్ని సిద్ధము చేయటంలో ఎంతో ఓపిక, సహనము, వినయాన్ని కలిగి జీవించాడు. ప్రభు రావడానికి ముందే తన బాటను ఏర్పాటు చేసి ప్రజలలో పశ్చాత్తాప హృదయం కోసం బోధించినటువంటి ఒక వ్యక్తి. కుటుంబాన్ని వదిలి తిండి తిప్పులన్నీ కూడా మానివేసి ఎడారిలోనికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ వారి హృదయాలను మారుస్తూ జ్ఞానస్థానం ఇచ్చి ప్రభు రాకడ కోసం సిద్ధం చేసినటువంటి వ్యక్తి. ఎంతో వినయముగా తనను తాను తగ్గించుకుని దేవుని రాకడ కొరకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి పునీత బప్తిస్మా యోహాను గారు. సహోదరులు, మనందరిలో కూడా వినయం ఉండాలి. మనం ఎంత ఎదిగినా కూడా వదిగి జీవించే వాళ్ళంటే దేవునికి ఇష్టం. యేసుప్రభు ఒకరోజు జ్ఞానస్థానం తీసుకోవడానికి యోర్దాను నదికి వచ్చినప్పుడు, అయ్యా మీకు నేను జ్ఞానస్థానం ఇవ్వటం ఏమిటి అన్నప్పుడు, ఇప్పుడు ఇలాగే కానివ్వండి, ఇది దేవుని ప్రణాళిక. యోహాను గారు అక్కడ తగ్గించుకుని మరి ఉన్నట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. మన విశ్వాస జీవితంలో కూడా ప్రియ సహోదరులారా, ఎంతగా మనం విశ్వాసంలో బలపడుతున్నామో అంతగా మనలో తగ్గింపు అనేది ఉండాలి.
ఎంతగా దేవునితో మనం ప్రయాణం అవుతూ ఉన్నామో అంతగా కొన్ని వదులుకునే విధముగా ఉండాలి. అనవసరమైనటువంటివి, వ్యర్థమైనటువంటివి మనం వదులుకున్నట్లయితే దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదాన్ని మనం పొందుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా బప్తిస్మ యోహాను గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ, అయ్యా మాకు కూడా ప్రభు కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని, ప్రభు మార్గాన్ని సిద్ధం చేసే గొప్ప యోగ్యతను మాకు దయచేయమని, మేము కూడా వినయము కలిగి జీవించే మంచి లక్షణాలను మాకు దయచేయమని, ప్రభు మార్గంలో సిద్ధము చేయటంలో ఓపిక సహనాన్ని మాకు దయచేయండి ప్రభువా. ప్రభును వెంబడించడంలో మంచి విశ్వాసాన్ని మాకు బలపరచండి ప్రభు అని పునీత బప్తిస్మ యోహాను గారి యొక్క ప్రార్థన సహాయాన్ని మనం కోరుకుందాం. ఒక నిమిషం అందరూ కూడా తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. ఈరోజు పునీత బప్తిస్మ యోహాను గారి యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంలో ప్రభు మమ్మందరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, ఆయన యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మా విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన ప్రభు మార్గాన్ని సిద్ధం చేసి ప్రభు కొరకు ఏ విధంగా తన జీవితాన్ని త్యాగం చేసుకున్నారో, పశ్చాత్తాప హృదయాన్ని ప్రజలలో కలిగించి జ్ఞానస్థానం ఇచ్చి వాళ్ళను దేవుని బిడ్డలుగా ఏ విధంగా మార్చారో, మేము కూడా అలాంటి మంచి దైవాంకిత భావాన్ని మాలో కూడా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము కూడా ప్రభు కొరకు జీవించి, ప్రభుతో జీవించి నడిచి సాగిపోయే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పునీత యోహాను గారి యొక్క లక్షణాలను మాకు కూడా దయచేయమని, మా విశ్వాస యాత్రలో మాకు తోడుగా ఉండే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యోహాను గారు అనే పేరు కలిగిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. వారు కూడా బప్తిస్మ యోహాను గారి యొక్క లక్షణాలను పొందుకునే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాడు దివ్య పూజాబలులు సమర్పిస్తున్న బిడ్డలను దీవించండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, బాధలు తొలగించి వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించండి. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. చదువుకుంటున్నటువంటి చిన్నారి బిడ్డలను ఆశీర్వదించండి. యవనస్తులను దీవించండి ప్రభా. మంచి ఉద్యోగాన్ని దయచేయండి, మంచి వివాహ సంబంధాలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి. భార్యాభర్తలను ఆశీర్వదించండి. వారిలో ప్రేమ, ఆప్యాయతను దయచేయండి. అనుమానము, గొడవలు, అన్ని రకాల విడాకుల సమస్య నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి, ఈ దివ్య పూజాబలి ద్వారా ఈ బిడ్డలను, వీరి కుటుంబాలను ఏరాళముగా దీవించి ఆశీర్వదించమని మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమర్పణం హృదయపూర్వక
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యమును చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఎంతో పవిత్రమైనటువంటి సమయం. దేవుడే సాక్షాత్తు దిగి వస్తున్నటువంటి సమయం. ఈ సమయంలో విశ్వాసముతో మీరు ప్రార్థిస్తే తప్పకుండా మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. 2 చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు టేవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము.
ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా జగద్గురులను తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దినము పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజా బలి సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, అనేక దేశాల నుండి ప్రాంతాల నుండి డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, లైవ్ చాట్లో మెసేజెస్ పంపిస్తూ ప్రార్థనా సహాయాన్ని కోరుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించమని, వారికి మంచి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగ్గు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలుతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనుందునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనందరినీ కాచి కాపాడుతున్నటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. సమర్థవంతుడవైనా నా
నేను ప్రభువును ఒక వరమును కోరుకుంటుని, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నేను వసింపవలయును. 27వ కీర్తన 4వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువ, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యతను నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాల